దాటిన వాళ్ళకి ఏదైతే హాస్టల్స్ వసతి కల్పిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 170 కిలోమీటర్లు దాటితేనే హాస్టల్ వసతి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో, వీళ్ళు కొంత లాంగ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళు ఇంటికి దూరంగా ఉండే అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మాకు 60 కిలోమీటర్లు ఏదైతే వాళ్ళు చెప్పడం జరిగిందో ఆ వ్యవధిలోనే మాకు ఏదైతే హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో హాస్టల్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో, కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు ఇక్కడ మాట్లాడదాం. అమ్మా అమ్మా, చెప్పండి. అంటే ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తారు? మేము గవర్నమెంట్ కాలేజ్ ఎందుకు ప్రిఫర్ చేస్తాం సార్? హాస్టల్ ఫెసిలిటీ ఉందని ప్రిఫర్ చేస్తాం. 60 కిలోమీటర్స్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎలిజిబిలిటీ అని పెట్టిర్రు. ఇప్పుడు 175కి తీసుకుపోయిర్రు. అంటే మేము ఎక్కడ ఉండాలి? మాది నల్గొండ డిస్టిక్, మాది 150 కిలోమీటర్స్ ఉంటుంది. రోజు నల్గొండ డిస్టిక్ నుంచి ఇక్కడ దాకా బస్సులో రావాలా? 3 అవర్స్ జర్నీ. మేము క్లాసెస్ వినేది ఎప్పుడు? మీకు హాస్టల్ వసతి ఇవ్వని అంటారు ఇప్పుడు? ఫెసిలిటీ ఉంది సార్. 217 మెంబర్స్ అప్లై చేస్తే 130 మెంబర్స్కి ఇచ్చారు. మిగతా వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఫస్ట్ ఇయర్ ప్రైవేట్ హాస్టల్లో ఉన్నాం మా పేరెంట్స్ ఒప్పించుకొని. ఈ ఇయర్ కట్టండి, నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ హాస్టల్ వస్తుంది, అన్ని ఫెసిలిటీస్ వాళ్ళే ఇస్తారని చెప్పి ఇప్పుడు మా పేరెంట్స్కి మేము ఏం సమాధానం చెప్పుకోవాలి? గవర్నమెంట్ కాలేజ్ ప్రిఫర్ చేసేది ఎందుకు సార్? ఏం లేకనే కదా. కార్పొరేట్ కాలేజ్ చేస్తే ఎట్లా చదువుకోవాలి? కోచింగ్ సెంటర్స్ దగ్గర ఉంటాయి. ఏదైనా వేరే ప్రిపేర్ కావాలన్నా హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి కెపాసిటీ లేదంటున్నారు సార్. పీజీ వాళ్ళని పెట్టినారు అందులో. యూజీ వాళ్ళ మాకు 100% యూజీ వాళ్ళకే హాస్టల్ కావాలి. ఇప్పుడు పీజీ వాళ్ళని పెట్టినారు. మాకు 70 మెంబర్స్ 80 మెంబర్స్కి హాస్టల్ ఇవ్వలేదు. ఏమన్నంటే కెపాసిటీ లేని మిమ్మల్ని తీసుకుపోయి మేము ఎక్కడ పెట్టాలి, ఫండ్స్ వస్తలేవు అని ప్రిన్సిపల్ సార్ మాకు ఈ ఆన్సర్స్ ఇస్తున్నారు. ఒక స్టూడెంట్స్ పరిస్థితి ఇట్లా ఉంటాయి, మరి ఎట్లా? మరి ఏం రెస్పాండ్ కావట్లేదు సార్ ప్రిన్సిపల్ సార్. ఏమన్నా అంటే మా దగ్గర కెపాసిటీ లేదు, కెపాసిటీ లేని మేము ఎక్కడి నుంచి ఇవ్వాలి? 50% యూజీ 50% పీజీ అని ఏదో పాత జీవో తీసుకొచ్చి చూపిస్తున్నారు. యూజీ వాళ్ళకి హాస్టల్ అని ఎక్స్ నిజామియన్ కేటీఆర్ సార్ కూడా మా కోసం హాస్టల్ కట్టించారు. కాకపోతే పీజీ వాళ్ళు లెటర్ రాసి పెట్టిరు, మేము నిజాం కాలేజ్ హాస్టల్లో ఉండము, ఓయూలో మాత్రమే ఉంటాం. అక్కడ లైబ్రరీ ఫెసిలిటీ ఉంది, అక్కడ వాళ్ళు అక్కడ ఫెసిలిటీ ఉన్నాక కూడా వాళ్ళు ఇంకా ఇక్కడే ఉండడం ఎందుకు? వాళ్ళే వద్దన్నారు. వాళ్ళు మేము అక్కడ ఉండము, మేము ఇక్కడ మాకు ఇక్కడ ఈ యూజీ హాస్టల్ వద్దు, మేము పీజీలోనే అక్కడ ఓయూలోనే ఉంటాము అని చెప్పినాక కూడా ఇక్కడనే మమ్మల్ని మాకే యూజీ హాస్టల్ 100% ఇవ్వాలి కదా, మాకెందుకు ఇవ్వట్లేదు? ఇక్కడ 217 మెంబర్స్ అప్లై చేసిండ్రు, దాంట్లో 130 మెంబర్స్కి వచ్చింది. మిగతా 70 మెంబర్స్కి కూడా 200+ కిలోమీటర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? రోజు నల్గొండ ఇటు నిజామాబాద్ నుంచి వచ్చేటోళ్ళు వాళ్ళు ఇప్పుడు 170 200 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళు రోజు అప్ అండ్ డౌన్ ఎలా చేస్తారు సార్? ఎలా చేస్తారు మీరే చెప్పండి. ఇదే మాట వైస్ ప్రిన్సిపల్ని అడిగితే, మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే మేము ఎలా రిప్లై ఇస్తాము? మేము ఏం చెప్పలేమమ్మా, ఇది మేము కట్ ఆఫ్ అన్ని చూసుకొని అందరి అంటే లైక్ మిగతా 130 మెంబర్స్కి మాత్రమే అకామిడేషన్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు 217 అప్లికేషన్ ఇచ్చినప్పుడు 130 ఇస్తే మిగతా వాళ్ళంతా ఎక్కడ ఉండాలి? వాళ్ళకు కూడా అకామిడేషన్ ఇవ్వాలి కదా. ఫస్ట్ యూజీకి ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత కదా పీజీకి ఇవ్వాల్సింది. అప్పుడు సబితేంద్ర రెడ్డి గారు 100% యూజీకి అన్నప్పుడు ఇప్పుడు కూడా అది ఇవ్వాలి కదా. మరి మాకెందుకు ఇవ్వట్లేరు? అంటే అంత దూరం నుంచి మేము ట్రావెల్ చేసుకుంటాం. పీజీ వాళ్ళకి ఆ ఫెసిలిటీ ఉన్నాక కూడా యూజీ వాళ్ళని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు? ఎవరైనా రెస్పాండ్ అయ్యారు? ఇప్పుడు వచ్చి ఎవరైనా గవర్నమెంట్ నుంచి ప్రిన్సిపల్ని మేము అడిగినాం, మేము ప్రిన్సిపల్ని అడిగితే కూడా మేము ఇవ్వమని అంటున్నారు. కానీ మరి ఆ 70-80 మెంబర్స్ ఎట్లా వస్తారని దానికి ఒక సొల్యూషన్ ఎందుకు చెప్పట్లేదు? ఏమైనా చేసుకోండి అనే చెప్తున్నారు. నేనైతే ఇవ్వను. 130 మెంబర్స్ 100% యూజీ హాస్టల్ ఇక్కడ వచ్చేదాకా ఈ ప్రొటెస్ట్ ఆగదు. అది నెల అయినా 2 నెలలైనా మేము ఇట్లానే కూర్చుంటాం. మాకు మాత్రం పక్కా రావాలి. సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండే, ఏదన్నా ఉంటే ప్రజా దర్బార్కి వచ్చి కలవండి అని చెప్తుండే కదా. మరి అక్కడైనా రెస్పాన్స్ ఉంటుంది? మేము ఇందాక రోడ్ల మీదకి వెళ్ళినాం, ఎవరన్నా రెస్పాండ్ అయినరా? ఎవరన్నా పెద్ద అధికారి ఎవరన్నా వచ్చి మాట్లాడినరా? మేము ఇంత 3 days నుండి ట్విట్టర్లలో ట్వీట్ చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. మరి ఎవరి దగ్గర కన్నా వెళ్ళిందా? ఎవరన్నా రియాక్ట్ అయినరా? ఎవరు రియాక్ట్ కాలేదు. స్టూడెంట్స్ ఇష్యూ పట్టించుకోవాలి కదా. ఏ యూనియన్స్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు యూనియన్స్ అని స్టార్ట్ చేసిన స్టూడెంట్సే కదా. ఇప్పుడు స్టూడెంట్స్కి ఏం లేనిది మరి తర్వాత ఇంకేం చేస్తారు? ఎలాగైనా మా యూజీ వాళ్ళకి 100% హాస్టల్ వచ్చేంత వరకు మేము ఈ ప్రొటెస్ట్ ఆపము. ఇప్పుడు స్టూడెంట్స్ కోసం
మాట్లాడడానికి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ప్రిన్సిపలే మమ్మల్ని పట్టించుకోనప్పుడు మేము ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాం? ఇట్లా రోడ్ల మీద కూర్చోాల్సిన పరిస్థితి మాకు ఏంటి? మేము ప్రతి దానికి వాటర్ ప్రాబ్లం ఉన్నా రోడ్లు ఎక్కాల్సి వస్తుంది, యూజీ ప్రాబ్లం ఉన్నా రోడ్లు ఎక్కాల్సి వస్తుంది, హాస్టల్ ప్రాబ్లం ఉన్నా రోడ్లు వాళ్ళు చెప్పింది కదా 60 కిలోమీటర్లు దాటితే మీకు హాస్టల్ ఫెసిలిటీ ఇస్తామని చెప్పింది. వస్తుంది అని వాళ్ళే చెప్పారు. నోటిఫికేషన్ లో కూడా 60 కిలోమీటర్స్ అని వాళ్ళు మెన్షన్ చేసిండ్రు. మెన్షన్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు 170, 200, 220 కిలోమీటర్లు ఉన్న వాళ్ళు చేస్తామని చెప్పి అన్నారు కాబట్టి మేము 60 కిలోమీటర్స్ తర్వాత ఉన్న వాళ్ళు కాబట్టి అప్లై చేసుకున్నాం. అక్కడ 170, 180, 200 కిలోమీటర్స్ నుంచి వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంది అది అని మేము వెళ్ళి ప్రిన్సిపల్ని క్వశ్చన్ అడిగినాం. ఫస్ట్ డే రోజు మేము వెళ్ళి ప్రొటెస్ట్ చేసిన రోజు ప్రిన్సిపల్ని మేము డైరెక్ట్ అడిగినాం, సార్ 60 కిలోమీటర్స్ అబోవ్ ఉన్న వాళ్ళ మేము అప్లై చేసుకున్నాం, 200, 300 కిలోమీటర్స్ ఉన్న వాళ్ళు ఎట్లా వస్తారు? మాకు ఆ సొల్యూషన్ చెప్పండి. సింగిల్ పేరెంట్ చైల్డ్ ఉన్నారు, ఎక్కడి నుంచో దూరం ఉన్న వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ కాలేజెస్ ఎందుకు ప్రిఫర్ చేసుకుంటాం మేము? ఎందుకంటే ఫైనాన్షియల్లీ వీక్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేసుకుంటాం. మాకు సెకండ్ ఇయర్ మేము అప్లై చేసుకునేటప్పుడు, కాలేజ్ హాస్టల్కి మేము అప్లై చేసుకునేటప్పుడు కానీ, లేకపోతే మేము అడ్మిషన్కి అప్లై చేసుకున్నప్పుడు కానీ మాకేం చెప్తారు? లైక్ సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ మీకు కాలేజ్ హాస్టల్ ఉంటుంది, మీకు అకామిడేషన్ ఉంటుంది కాబట్టి మేము అప్లై చేసుకుంటాం. సో మాకు ఆ ధైర్యంతోనే మేము గవర్నమెంట్ కాలేజెస్కి వస్తాం కాబట్టి ఆ ధైర్యమే మేము అడిగినాం. ప్రిన్సిపల్ని అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు జీవో చూపియండి. జీవోలో ఏంది? ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చెప్పారు? లైక్ 50-50 అని వాళ్ళు చెప్పారు. తర్వాత సవితా ఇంద్రారెడ్డి మ్యామ్ ఏం చెప్పారు అని అంటే, అందరికి అంటే యూజీ వాళ్ళకి ఫిల్ అయిన తర్వాత పీజీ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. బట్ అది ఆ న్యూస్ అనేది జీవో పాస్ చేయలేదు. జస్ట్ ఫస్ట్ ఉన్న దాన్ని జీవో పాస్ చేసి మా దగ్గర ఇదే ఉంది, మాకు మీరు చెప్పింది తప్పు అంటున్నారు. నేషనల్ మీడియాస్ అన్నీ వచ్చినాయి, వాళ్ళందరూ చెప్పింది తప్పు అన్నప్పుడు మీరు ఎందుకు ముందు కంప్లైంట్ చేయలేదు? మీడియా వాళ్ళు చెప్పిందే తప్పు అని అంటున్నారు, అప్పుడు ఎందుకు రెస్పాండ్ అవుతలేదు? మీడియా వాళ్ళు ఏమైనా తప్పు రిపోర్ట్ ఇస్తారా? వైస్ ప్రిన్సిపల్ వాళ్ళు ఎందుకు వీడియో వచ్చిందో దాని అంటే లైక్ ఛానల్ మీద కేసు పెట్టాలి కదా, పెట్టలేదు అంటే ఇప్పుడు ఆ న్యూస్ కరెక్ట్ అన్నట్టే కదా. అలాంటప్పుడు మీడియాని కూడా కాదు, అది ఎప్పటిదో మీడియా వాళ్ళు తప్పుది అయితే చూపారు కదా, మీడియా వాళ్ళని ఎందుకు అంటున్నారు? ఓన్లీ ఫర్ యూజీ వాళ్ళకి అని చెప్పారు కదా. మరి ఇప్పుడు ఎందుకు మళ్ళీ పీజీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం ఎందుకు? వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే మాకు వద్దు, ఇక్కడ మాకు ఓయూలో మాకు బాగుంది, లైబ్రరీ దగ్గర ఉంది, మేము అక్కడే ఉండి చదువుకుంటామని లెటర్ రాసి ఉంది. ఆ లెటర్ కూడా ఉంది. ఆ లెటర్ ఉన్నాక కూడా వాళ్ళకి అక్కడ వద్దు అనుకుంటుంటే కూడా వాళ్ళని ఎందుకు అక్కడ ఉంచుతున్నారు? మమ్మల్ని ఎందుకు ఇట్లా సగం సగం మందిని ఇట్లా చేస్తున్నారు? అందరికి ఫెసిలిటీస్ అని ఉంటాయా మీకు ఇక్కడ జనరల్ గవర్నమెంట్? ఇప్పుడు అడిగినా ఇవ్వడు. ప్రిన్సిపల్ కి ఏంది అని అంటే, వచ్చే పేరెంట్స్ కి, జాయిన్ అయ్యే ఫస్ట్ ఫ్రెషర్స్ కి కాలేజ్ మంచిగా కనిపించాలి, అపీరెన్స్ మంచిగా కనిపిస్తే జాయిన్ అవుతారు. వాళ్ళకి అదే కావాలి. వాష్రూమ్స్ అట్లనే ఉంటాయి. మేము అడిగిన దానికి దేనికి ఫస్ట్ రెస్పాండ్ అవ్వడు. మేము ఏది ప్రిన్సిపల్ ని ఫస్ట్ అడగాలనుకున్నా కానీ వైస్ ప్రిన్సిపల్ అడగమంటాడు, ఆయన అడగమంటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మాకు రెస్పాన్స్ దొరకదు. దగ్గరికి కానీ ఎవ్వరు ఏం చెయ్యరు, మొత్తం అందరు చుట్టూ తిప్పిస్తారు కానీ ఏం పని జరగదు ఇక్కడ. అవి అట్లనే ఉంటాయి. రూమ్స్ క్లీన్ చేయరు, క్లాస్ రూమ్స్ క్లీన్ చేయరు, అసలు మొత్తం డస్ట్ ఉంటాయి. మేము స్టూడెంట్స్ రోజు పోయి ఆడ కూర్చుంటాం, బెంచెస్ ఏమైనా క్లీన్గా ఉంటాయా? మేమే క్లీన్ చేసుకోవాలి కానీ ఎవరు క్లీన్ చేయరు. ఎన్నిసార్లు చెప్పినా ఎవరు చూసుకుంటారండి? గవర్నమెంట్ కాలేజ్ మీరు చేసుకోండి, మీ ఇష్టం అంటారు వాళ్ళు. ఇప్పుడు హాస్టల్ ఇంకా హాస్టల్ ఉన్న ఇంకా 4 బెడ్స్కి 7-8 మెంబర్స్ ఉంటారు ఇప్పుడు యూజీ వాళ్ళు. మరి పీజీ వాళ్ళు 4 బెడ్స్కి 4 మెంబర్సే ఉంటున్నారు కదా. మేము అడ్జస్ట్ అవుతున్నాం కదా, అట్లని ఎందుకు మరి మేమెందుకు అడ్జస్ట్ కావాలి? మా హాస్టలే కదా, అందరు రావాలి కదా మా వాళ్ళు. ఇంకా ఎవరు పొద్దున నుండి చేస్తున్నాం, రోడ్ మీద ఇంకా కూర్చున్నాం. ప్రిన్సిపల్ లీవ్ లో ఉన్నాడంట. ఇంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఫైట్ చేస్తుంటే ప్రిన్సిపల్ లీవ్ తీసుకొని ఇంట్లో ఉన్నాడంట. మీటింగ్ ఉందని ఏమని చెప్తున్నారు కానీ ఆయన లీవ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయన లీవ్ లో ఉన్నారు. ఇంతమంది 3 days నుంచి స్ట్రైక్ అవుతుంది, కొంచెం కూడా ఏం అసలు రెస్పాన్సిబుల్ లేదు. 3 days నుంచి పోలీస్ వాళ్ళు వస్తున్నారు, ఏం చెప్పట్లేరు. వాళ్ళు ఇంకెవ్వరు రావట్లేరు. ప్రిన్సిపల్ వచ్చి మాట్లాడుతున్నా సేమ్ అదే, మేము మాత్రం ఇవ్వను. ఈ రోజు రాలేదు ప్రిన్సిపల్, మొన్న ఫస్ట్ డే వచ్చినారు లీవ్, ఈ రోజు లీవ్ లో ఉన్నారు. ఇప్పుడు సరే 130 మెంబర్స్ కే ఉంటే ముందే ఇన్ఫార్మ్ చేయాలి కదా, నోటిఫికేషన్ అక్కడ అందులో పెట్టాలి కదా. 130 మెంబర్స్ కి మాత్రమే అకామిడేషన్ ఉంది హాస్టల్లో, వాళ్ళకి మాత్రమే. అప్పుడు డిస్టెన్స్ చెప్పలేదు, 60 కిలోమీటర్స్ అని పెట్టినారు. ఇప్పుడు యూజీ అండ్ పీజీ మీరు ఏ ఇయర్ ఇప్పుడు? నల్గొండ సెకండ్ ఇయర్. మాకే హాస్టల్ రానిది. ఇప్పుడు మా సీనియర్ వాళ్ళు కూడా మాతో పాటు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళతో పాటు మేము కూడా హాస్టల్లో అందరు కూడా హాస్టల్ ఫెసిలిటీ అందరికీ రావాలి అనేసి. ఎన్ని అప్లికేషన్స్ అయితే వచ్చినాయో వాళ్ళందరికీ కూడా హాస్టల్ వసతి కల్పించాలనేసి మేమందరం కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో చూడొచ్చు అంటే మొత్తం అంటే వాళ్ళకి ఏదైతే ఫెసిలిటీస్ కల్పించాలో ఇప్పటిదాకా కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా అంటే ప్రిన్సిపల్ దగ్గర కానీ ఇటు నాయకులు కూడా ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పడం జరుగుతుంది. ఏదైనా కూడా మా డిమాండ్స్ నెరవేర్చే వరకు కూడా మా ఈ ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమం ఆగదని చెప్తున్నారు. కొంతమంది జెంట్స్ కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే అన్న 2000 నిజాం కాలేజ్లో గర్ల్స్ హాస్టల్ లేదన్న. 2018లో కొత్తగా కేటీఆర్ సార్ అప్పుడున్న ఐటీ శాఖ మంత్రి గారు ఈ కాలేజ్ స్టూడెంట్ ఎక్స్ నిజామీన్ అయితే అప్పుడు వాళ్ళకు శాంక్షన్ చేశారు. ఆ హాస్టల్ 2022లో కట్టినారు.
కట్టిన తర్వాత మేము అప్పుడు ఏమైంది, ఇప్పుడున్న ప్రిన్సిపాల్ డాక్టర్ భీమా సార్ గారు 50% వాళ్ళకు 50% అంటే వాళ్ళంటే పీజీ వాళ్ళకి 50%, వీళ్ళకి 50% అంటే మా సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడు మేము అందరం కలిసి ప్రొటెస్ట్ చేసినాం. అయితే అప్పుడున్న విద్యా కమిషనర్ సిఎస్ నవీన్ మిట్టల్ సార్ గారు, తర్వాత విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం గారు ఏం చేసారు, 50% అని వాళ్ళు కూడా అదే జీవో ఇష్యూ చేసారు. అది కాదని చెప్పి వాళ్ళు మళ్ళీ 9 days ప్రొటెస్ట్ చేస్తే 100% అని చెప్పి మీడియా పరంగా చెప్పారు. ఒఫీషియల్గా సర్క్యులర్ ఇవ్వలేరు, ఇంటర్నల్గా చెప్పేసారు అందరికి. ఏమని చెప్పారు, 100% యూజీ వాళ్ళు నిండిన తర్వాత పీజీ వాళ్ళ మిగిలిన వాళ్ళు, ఆ పీజీ వాళ్ళు కూడా ఎవరు, పిఎస్సి క్యాండిడేట్స్, డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏమని చెప్పినారు. ఇప్పుడు వీరు ఈ 100% అనే సర్క్యులర్ లేదనే ధైర్యంతో వీళ్ళు మాకు ఇంత ప్రొటెస్ట్ చేస్తారు. ఈ అప్పుడున్న ప్రిన్సిపాల్ ఈయననే, ఇప్పుడు కూడా అదే ప్రిన్సిపాల్ ఉన్నాడు. ఇదే మొండి వైఖరి ఎన్ని రోజులు చూపించినా మాకు 100% జీవో ఆ సర్క్యులర్ ఏదైతే వచ్చేవారు రేజ్ అయ్యేది ప్రిన్సిపల్ దగ్గర రేజ్ అవుతుందా, లేకపోతే ఎట్లా? ప్రిన్సిపాల్ అనుకుంటే ఈ ఇష్యూ సాల్వ్ అవుతుంది అన్న. ప్రిన్సిపాల్ అనుకుంటే ఈ ఇష్యూ సాల్వ్ అవుతుంది, కానీ ఆల్రెడీ సాల్వ్ అయిన ఇష్యూని మళ్ళీ రేజ్ చేసిండు. 2000 సాల్వ్ చేయట్లేదు అంటే అక్కడ పీజీ వాళ్ళకు ఓయూలో అకామిడేషన్ ఉంది. ఇప్పుడు 2022లో కదా హాస్టల్ వచ్చింది, అంతవరకు పీజీ వాళ్ళు అక్కడ ఓయూలో ఉండేది. వాళ్ళు వద్దని వాళ్ళు లెటర్ కూడా రాసిచ్చినారు. పీజీ గర్ల్స్, అప్పుడున్న పీజీ గర్ల్స్ వద్దని లెటర్ రాసిచ్చినారు. అయినా కూడా వినకుండా వాళ్ళని ఇక్కడ తెచ్చిపెట్టినారు. ఇప్పుడు ఇది చిన్న క్యాంపస్, ఓయూ పెద్ద క్యాంపస్, అక్కడ వదిలేసి ఎవరైనా ఇక్కడ వచ్చి ఉంటారా? ఉండరు కదా. వాళ్ళని వద్దన్న వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టినారు. వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఫెసిలిటీ ఉంది, ఈ యూజీ స్టూడెంట్స్కి ఇక్కడ ఫెసిలిటీ లేదు. ఎవరైతే గర్ల్స్ ఉన్నారు యూజీ, అది కూడా 2nd year 3rd year వాళ్ళకు ఉంటుంది. తర్వాత ఈ ఫెసిలిటీ లేని వాళ్ళని వదిలేసి ఫెసిలిటీ ఉన్న అక్కడ ఉన్న వాళ్ళని తెచ్చి ఇక్కడ పెట్టినారన్న. అది మా సమస్య. పీజీ వాళ్ళని వదిలేసి యూజీ వాళ్ళకి 100% ఇవ్వాలనేది మా కోరిక. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు సమస్య ఎందుకు రేజ్ చేసినామంటే, మొన్న 210 members అప్లై చేసుకుంటే 130 members ఇచ్చినారు. మిగతా 70 members స్టూడెంట్కి ఇవ్వలేరు. ఇప్పుడు ఆ 70 members స్టూడెంట్స్ ఒక్కొక్కరు ఖమ్మం నుంచి ఉన్నారు, ఆదిలాబాద్ నుంచి, ఆంధ్ర నుంచి కూడా మన కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ఇప్పుడు విజయవాడ నుంచి ఒక అమ్మాయి ఉంది, విజయవాడ నుంచి ఉంటే వాళ్ళు డైలీ అప్ అండ్ డౌన్ చేయాలా? డైలీ అప్ అండ్ డౌన్ చేయాలన్నా? లేదు కదా, ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు అదే మేము ఆ 90 members ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి. యూజీ వాళ్ళకి 100% హాస్టల్ ఇచ్చే వరకు ఈ ఉద్యమం ఆపమని మేము ప్రొటెస్ట్. ఇది Day 3 అన్న, ఇది Day 3. ఇంకా ఎవరైనా కలిసిర్రా నాయకులు కానీ ఎవరైనా కనీసం దీని గురించి తెలిసిన వాళ్ళు కూడా, అంటే వచ్చిర్రా కలిసిర్రా కనీసం? సమస్య మేము విద్యార్థుల సమస్య, ఇంకా ఏ పొలిటికల్ మీటింగ్స్ ఏవి కాదు, ఓన్లీ ఇది విద్యార్థుల సమస్యగా మేము ముందుకెళ్తున్నాం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి అయినా ఎవరైనా వచ్చి మాట్లాడలేదు. మా ప్రిన్సిపాల్ సార్ వస్తాడు, 10కి మీటింగ్ స్టార్ట్ చేస్తే 12కి వస్తాడు, అర్ధగంట కూడా మాట్లాడాడు, సగం హామీలు ఇస్తాడు, వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన ఇచ్చిన హామీలు ఇప్పుడు మీడియా వాళ్ళు ఉన్నారు, మీడియాలో వచ్చినాయి తప్పు అంటున్నారు. ఇప్పుడు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ పెట్టిన పోస్ట్ ఉన్నది, అక్కడ వీడియోలు ఉన్నాయి, V6 వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీడియాని మీరు ఎట్లా నమ్ముతారు? అంటే ఇప్పుడు మీడియా తప్పు చెప్తుందా? మీడియా వాళ్ళు చెప్పేది నిజం కాదా? మీడియాలో ప్రచురించేదంతా తప్ప. ఇప్పుడు వాళ్ళనే మా పోలీస్ అన్నలు కానీ, తర్వాత మా సార్ వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు మాట్లాడేది ఎట్లుందంటే, మీడియాది మేము నమ్మం, మీరు ఒఫీషియల్ సర్క్యులర్ ఉంటే తీసుకురండి అని చెప్తున్నారు. ఆ ఒఫీషియల్ సర్క్యులర్ లేదనే ధైర్యంతోనే వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. 10 రోజులు కాదు, నెల రోజులైనా 2 నెలలైనా 100% యూజీ వాళ్ళకి హాస్టల్ వచ్చేంత వరకు మేము ఈ ప్రొటెస్ట్ ఆపం. చూడొచ్చు, అంటే ఏదైతే యూజీ వాళ్ళకి కేటాయించాల్సిన హాస్టల్లో వాళ్ళు పీజీ వాళ్ళని కూడా కేటాయించడం జరిగింది. సో వీళ్ళకి ఏదైతే పీజీ వాళ్ళకి ఉందో దానికి సెపరేట్గా ఓఈ క్యాంపస్ వాళ్ళకి కేటాయించాల్సి ఉంది. సో అయినా కూడా యూజీ స్టూడెంట్స్ మధ్యలో వాళ్ళని పెట్టడం అనేది కొంత వీళ్ళకి వివాదం స్టార్ట్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే 150 kilometers అబోవ్ ఉన్న వాళ్ళనే ఇక్కడ హాస్టల్లో ఉండాలని చెప్పడం జరగడం, దీని గురించి ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ఈ డిమాండ్స్ నెరవేర్చే వరకు కూడా కనీసం ఈ ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని చెప్పడం జరుగుతుంది. సో అంటే ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ మాట వినట్లేదని కూడా చెప్పడం జరుగుతుంది.